సూర్యాపేటలోని బంగారం షాప్ లో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చోరీకి పాల్పడింది యూపీ గ్యాంగ్ గా గుర్తించారు. 2 నెలల క్రితం షాపునకు 100 మీటర్ల దూరంలో 5 వ్యక్తులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రెక్కీ చేశారు. ఆ ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూర్యాపేటలోని బంగారం షాప్ లో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చోరీకి పాల్పడింది యూపీ గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. 2 నెలల క్రితం షాపునకు 100 మీటర్ల దూరంలో 5 వ్యక్తులు ఇంటిని అద్దెకు తీసుకుని రెక్కీ చేశారు. ఆ ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి 2 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ జ్యువెలరీ షాప్ లో జరిగిన భారీ చోరీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ చోరీకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అయితే 2 రోజుల క్రితం పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ సంబంధించి అక్కడ బాత్రూమ్ లో గోడను పలగొట్టి ఆ షాప్ లో దాదాపు 15 కిలోల బంగారం అయితే చోరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన సూర్యాపేట జిల్లా పోలీసులకు సవాల్గా మారింది. ఎందుకంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి అక్కడ ఎస్పీ కార్యాలయం ఉంటుంది, ఆ తర్వాత డిఎస్పీ కార్యాలయం ఉంటుంది. వారికి అనుబంధంగా టాస్క్ ఫోర్స్, ఎస్పీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పటికి కూడా జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగిన ఘటనపై కూడా ఇటు పోలీసులపై సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఘటనను సూర్యాపేట జిల్లా పోలీసులు చాలా సవాల్గా తీసుకున్నారు. దాదాపు 17 నుంచి 18 కోట్లకు సంబంధించిన సొత్తు చోరీ జరగడంపై కూడా ఇప్పటికే 4 బృందాలుగా కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఆ కేసు సంబంధించిన నిందితులను కొంత ట్రేస్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ జ్యువెలరీ షాప్ సంబంధించి కొద్ది దూరంలో నిందితులు షెల్టర్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ షెల్టర్ తీసుకున్నటువంటి ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులు మాత్రం ఆ ఇంటిలో కేవలం ఒక సాపా దిండును మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తామంటూ కూడా నిందితులు అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.